ఇప్పుడు రీసెంట్గా నేను చూస్తున్నాను, మీరు ధర్మంని పాటిస్తున్నట్టుగా పోస్టులు పెట్టడం కానీ ఎక్కువ ఉంది. బేసిక్గా ఏంటి సనాతన ధర్మం అంటే? అది గొప్పదండి యాక్చువల్లీ. వీ డిడ్ంట్ ఫోర్స్‌లీ ఎవరిని కన్వర్ట్ చేయాలని రాసి పెట్టలేదు. నువ్వు మతం మారాలని చెప్పింది లేదు. అది అంతకన్నా గొప్పది ఇంకేం చెప్పలేదు. ఇంతకన్నా ఏం చెప్తాం చెప్పండి? ఓ మనిషిని చంపేసి మతం మార్చండి, నేను మీ మగుడిని చంపేస్తాను, నువ్వు మతం మారాలి అని చెప్పి బెదిరించి మతం మాడిపించాల్సిన అవసరం ఏంటి అని మా ధర్మంలో అయితే మాకు చెప్పలేదు అది. మీకు ఎప్పుడన్నా అప్రోచ్ అయ్యారా ఎవరైనా మత మార్పిడి చేసుకోండి? నేను స్కూల్స్లో ఉన్నప్పుడు 10th చదువుతప్పుడు కూడా పాస్టర్ అనిల్ కుమార్ ఉన్నారు కదా, ఆయన ప్రచారానికి తీసుకెళ్లేవాళ్ళు నన్ను. స్కూల్ ఆపేసి మరి తీసుకెళ్లేవాళ్ళు మమ్మల్ని. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటింటికి వెళ్తారు. కొంతమంది క్రిస్టియన్స్ కమ్యూనిటీకి ఏంటంటే వాళ్ళ టార్గెట్స్ ఉంటాయి. నువ్వు ఇన్ని మతం మార్చి మార్చాలి, నెలకి మారిస్తే నీకు ఇంత అమౌంట్ ఇస్తా, అబ్రాడ్ నుంచి ఫండ్స్ వస్తాయి వీళ్ళకి. బ్రాహ్మణులు అయితే బ్రాహ్మిన్స్ మార్చావంటే ఇది నీకు ఇంత అంటే బ్రాహ్మణ్ అంటే 100కి ఇంకొక 100 ఎక్స్ట్రా ఇస్తారు అని చెప్పి వీళ్ళకి ఏం చేస్తారంటే 5,000 10,000 మాకు ఫస్ట్ కొట్టేస్తారు. తర్వాత ఏం చేస్తారంటే ఎవ్రీ మంత్ లేకపోతే ఎవ్రీ వీక్ సంథింగ్ నువ్వు సంపాదించే దాంట్లో ఇంత పర్సెంట్ నాకు ఇచ్చేయాలి. రాధామోహన్ దాస్ గారిని పాపం అందరూ అంటారు, ఎక్కిరిస్తుంటారు. ఆయన చెప్పేది అంతా రైటే, ఆయన చెప్పేది 100% రైటే, ఆయన చెప్పింది పాయింట్ టు పాయింట్ అంతా కరెక్టే.